సర్పంచ్ గారిది జరగలేదు. కాబట్టి ఈరోజు మన గౌరవ సర్పంచ్ గారి యొక్క ప్రమాణ స్వీకారము ఇప్పుడు మీ అందరి ముందు చదివి మేడం గారితో ప్రమాణం చేయిస్తారు. మెట్పల్లి గ్రామ పంచాయతీకి సర్పంచ్గా ఎన్నికైన నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగానికి నిజమైన విధేయత కలిగి ఉంటానని, భారతదేశ సార్వభౌమత్వము మరియు ఏకత్వాన్ని కాపాడుతానని, తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018 మరియు దాని కింద రూపొందించిన నియమావళి ప్రకారము నా విధులు మరియు బాధ్యతలను భయమో పక్షపాతమో లేకుండా నిష్ఠతో మరియు నిజాయితీతో నిర్వహిస్తానని ప్రమాణము చేస్తున్నాను. జై అనుగుణంగా మనము ఇప్పుడు ఎంట్రీ అయింది కాబట్టి కొత్తగా తదనుగుణంగా అతనే ఎంతో చాకచక్యంగా ఈ పనులలో ఈ గ్రామానికి అభివృద్ధికి తోడ్పడుతుందని మీ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే మొదట ఎవరు మాట్లాడలేదో తర్వాత వారే గలం ఇప్పారు ఈ కొన్ని మేము చూసిన రోజులలో. కాబట్టి సర్పంచ్ గారి కొద్దిగా ఇది డయాస్ మీద కొత్త అయినా కానీ వారు ఎంతో యాక్టివ్గా పనిచేసి గ్రామాభివృద్ధికి తోడ్పడతారని మీ సభాముఖంగా తెలియజేస్తున్నారు. నూతనంగా ఎన్నికటువంటి మెట్పల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్గా ప్రమాణ స్వీకారం చేసినటువంటి సోదరి మరి పద్మ గారు మరియు ఉప సర్పంచ్ గారు, వేదిక ఉన్నటువంటి వార్డు మెంబర్లు, గౌరవనీయులు మాజీ చైర్మన్ విఠలరావు గారు, ఎంపీఓ గారు, నాతో పాటు బొబ్బల్పల్లి సర్పంచ్ సోదరుడు మదన్న గారు, వేదిక ముందున్న పెద్దలందరికీ మెట్పల్లి గ్రామ పంచాయతీ అందరికీ ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, నూతనంగా ఎన్నికటువంటి సోదరుమణి పద్మ విజయరావు గారు కూడా ఈ గ్రామానికి తోడ్పాటు చేస్తూ మరి అభివృద్ధి విషయంలో కానీ ముందుకు తీసుకెళ్తారని, మరి వాడు కూడా తోడ్పాటు మేము కూడా రాజకీయంలో అనుభవం ఉన్నా కానీ వాడు కూడా తోడ్పాటు ఇస్తూ ఈ గ్రామాన్ని ముందుకు తీసుకుపోతామని, రాజకీయంగా అవసరం ఉన్న ఏ పదవైనా కానీ తీసుకువచ్చి మెట్పల్లి గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పి నా వంతు సహాయం చేస్తానని చెప్పేసి మీ ముందు తెలియజేస్తున్నాను. జై హింద్. నూతనంగా ఎన్నికైన మెట్పల్లి గ్రామ సర్పంచ్ సోదరుమణి పద్మ విజయరావు గారికి, అట్లాగే మాకు మేజర్ గ్రామ పంచాయత్ సర్పంచ్ మిత్రులు వెంకటేశ్వరరావు గారికి, బొగ్గల్పల్లి గ్రామ సర్పంచ్ మిత్రులు మధుకర్రావు గారికి, మాజీ ఎంపీటీసీ పురుషోత్తమరావు గారికి, గ్రామవాసి ఎంపీఓ గారికి, వేదిక మీద ఉన్న మిగతా వార్డు సభ్యులు, ప్రెస్ అండ్ మీడియా సోదరులు, మెట్పల్లి గ్రామ సోదరులు సోదరులు, సర్పంచులు సోదరులు సోదరులు, ప్రెస్ అండ్ మీడియా సోదరులు అందరికీ ఈ సందర్భంగా, అట్లాగే సర్పంచ్ గారి శ్రేయోభిలాషులు, బంధుమిత్రులు, నిర్మల్ నుంచి ఇచ్చేసిన వెంకటేశ్వరరావు వాళ్ళందరికీ ఈ సందర్భంగా శుభాకాంక్షలు, శుభాభినందనాలు తెలియజేస్తా ఉన్నాను. మీకు అందరికీ తెలుసు, 26 నాడు అన్ని గ్రామ పంచాయతీల సర్పంచ్ల ప్రమాణ స్వీకారం ఉంటారు. 22 నాడు అయితే అనివార్య కారణాల వల్ల ఈ గ్రామ సర్పంచ్ ప్రమాణ స్వీకారం చేయలేకపోయాడు. ఈరోజు పెద్ద ఎత్తున బహిరంగంగా చేస్తున్నందుకు మరి ఇటు అధికారులకు ఇటు ప్రజాప్రతినిధులకి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంకా
ఇది ఎట్లుంటుందంటే మా ఎండిఓ గారి ఎంపీఓ గారికి తెలుసు 5 అంచెల సిస్టమ్. ఫస్ట్ ఏంటంటే కేంద్ర ప్రభుత్వం అక్కడ క్యాబినెట్, ప్రధానమంత్రి, మంత్రులు ఉంటారు, కేంద్రంలో ఉంటుంది. సెకండ్ ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వము, రాష్ట్ర ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు. థర్డ్ వచ్చేసి జిల్లా పరిషత్, ఫోర్త్ వచ్చేసి మండల పరిషత్, ఫిఫ్త్ వచ్చేసి గ్రామ సర్పంచ్ ఏంటంటే జిల్లాకు జడ్పీ చైర్మన్ ప్రథమ పౌరుడైతే గ్రామానికి గ్రామ సర్పంచ్ ప్రథమ పౌరురాలు. ఇక్కడ అంటే ఆమె చెప్పిందే వేదం. మనందరి కంటే ప్రథమ పౌరురాలు గ్రామ సర్పంచ్. కాబట్టి హక్కులు బాధ్యతలు ఉన్నాయి. నేను కోరేది ఏంటంటే వీరందరినీ ఏదైతే మరి భారత రాజ్యాంగం రచించిందో మన అంబేద్కర్ గారు మనకు కూడా హక్కులు కల్పించు. మనకు సెంట్రల్ ఫైనాన్స్ వస్తుంది, స్టేట్ ఫైనాన్స్ వస్తుంది. 100%లో 5% జడ్పీకి వస్తే 10% మండలాలకు వస్తుంది, 85% మన డిస్ట్రిక్ట్లకు వస్తుంది. కాబట్టి ఈ హక్కును ఎవరు కాదనలేరు. ఖచ్చితంగా మీ డబ్బు మీకు వస్తుంది. ఇక్కడ పార్టీలకు అతీతంగా, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీలు ఏం లేవు. పార్టీలకు అతీతంగా అందరికీ సెంట్రల్ ఫైనాన్స్ వస్తుంది, స్టేట్ ఫైనాన్స్ వస్తుంది. పార్టీలు ఉంటేనే, గవర్నమెంట్ ఉంటేనే వస్తుంది అనేది మూఢనమ్మకం. ఖచ్చితంగా అందరికీ వస్తుంది. కాబట్టి ఇది అందరూ సద్వినియోగం చేసుకోవాలని చెప్తూ, మరి సెంట్రల్ ఫైనాన్స్ మన 15 ఫైనాన్స్ రాక 2 years అయిపోయింది, పెండింగ్ ఉంది. ఇదేమో 3rd year. అంటే ఈచ్ పర్సన్కు 820 రూపాయలు వస్తాయి. ఒక్కొక్క వ్యక్తికి 820 రూపాయలు వస్తాయి. ఇలా 489 పాపులేషన్. దాని మీదకి వెళ్ళి 4 లక్షలు చిల్లరంటే ఇప్పుడు 3 ఏళ్ళది 16 లక్షలు వస్తుంది. కాబట్టి గతంలో కూడా ప్రభుత్వము దీనికి మ్యాచింగ్ గ్రాంట్ ఇచ్చింది. కేంద్రం ఎంత ఇచ్చిందో, కేంద్రము ఇప్పుడు 16 లక్షలు మనకి ఇస్తే రాష్ట్రం 16 లక్షలు ఇచ్చింది. మరి గ్రామాల్లో మంచి డెవలప్మెంట్ చేసుకోవచ్చు. మన రోడ్లు కానీ, డ్రైనేజెస్ కానీ, మౌలిక సదుపాయాలు కానీ, విద్యా వైద్యం కానీ చేసుకోవాలని మీకు ఈ సందర్భంగా వినవిస్తూ, ఇక మాట్లాడాలంటే మైకుల్లో మాట్లాడచ్చు, కానీ ఈ సందర్భం కాదు. ఖచ్చితంగా మీరందరూ 5 సంవత్సరాలు ఖచ్చితంగా ఉంటారు. మరి డైరెక్టర్ ఎన్నికలు వచ్చింది కాబట్టి ఏ పార్టీలు ఏ ప్రభుత్వానికి భయపడవలసిన అవసరం లేదు. కాబట్టి మరి ఈ సందర్భంగా మీరు సర్పంచులు ఈ 5 సంవత్సరాలు సద్వినియోగం చేసుకోవాలని చెప్తూ, మరి నాతో కూడా నాకు పదవి ఉన్నా లేకున్నా నాతో నేది నేను కూడా అఫీషియల్ బాగుంటాను. కాబట్టి నాతో నేను కూడా మీకు అండదండగా ఉంటానని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇంత గ్రాండ్గా మరి ప్రమాణ స్వీకారోత్సవానికి నాకు ఒక అతిథిగా పిలిచినందుకు గ్రామస్తులందరికీ పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఇది ఒక ఆదర్శ గ్రామంగా యునానిమస్ చేసింది కాబట్టి ఒక ఆదర్శ గ్రామంగా జిల్లాల్ని తయారు కావాలని నేను కోర్చు ముగిస్తున్నాను. జై తెలంగాణ. చేసినటువంటి మా ఆత్మీయ సోదరి పద్మా విజయరావు గారికి, ఉప సర్పంచ్ నర్సయ్య గారికి, వారి పాలక వర్గానికి నా శుభాకాంక్షలు. ముఖ్యంగా మెట్పల్లి గ్రామ ప్రజలకు యునానిమస్గా ఏకగ్రీవంగా ఎన్నుకోవడానికి సహకరించిన మెట్పల్లి గ్రామ ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తాను. తర్వాత బాక్నూరు సర్పంచ్, మాజీ మెజార్టీతో గెలిచిన బాక్నూరు సర్పంచ్ వెంకటేశ్వరరావు గారు
ఆయన పెద్దన్నగా వ్యవహరించి మా మెట్పల్లి సైడ్ ఒక కన్నేసి ఆర్థికంగా గవర్నమెంట్ నుంచి ఫండ్స్ తెచ్చి డెవలప్ చేస్తారని ఆశిస్తున్నాం. అట్లాగే పదవిలో ఉన్నా లేకున్నా విఠలరావు గారు జిల్లా చైర్మన్గా చేసిండు. ఆయనకు చాలామంది చాలా ఆఫీసర్స్తో చాలా నాయకులతో పరిచయాలు ఉన్నాయి కాబట్టి మనం ఆయనతో కూడా లాభం పొందవచ్చు. నేను ఎంపీటీసీగా నేను ఎంపీటీసీగా ఉన్న 4 గ్రామాల్లో విఠలరావు గారి సహకారంతో చాలా డెవలప్మెంట్ చేసిన అని గౌరవంగా చెప్తాను. అట్లాగే మేము మా పాలక వర్గము విలేజ్ డెవలప్మెంట్ వాళ్ళు త్వరలోనే డిచ్పల్లి ఆర్మూర్ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డిని కలిసి ప్రభుత్వం నుంచి ఆర్థికంగా వచ్చే వనరులు తెచ్చి మెట్పల్లి గ్రామ పంచాయతీని అభివృద్ధి చేయడానికి పోయి త్వరలోనే కలుస్తాం. పార్టీలకు అతీతంగా ఎమ్మెల్యే కానీ వినయ్ కుమార్ రెడ్డి కానీ ఎవరు మాకు ఆర్థికంగా సాయం చేస్తే వాళ్ళని కలుస్తాం. కలిసి మెట్పల్లి గ్రామాన్ని ఆదర్శంగా దిద్దడానికి ప్రయత్నం చేస్తాం. ఈ ప్రయత్నంలోనే మేము ముందుకెళ్తామని చెప్పి ఈ 5 సంవత్సరాలు మా సోదరి గట్టిగా పనిచేస్తుంది. గ్రామాభివృద్ధిని ఎట్లయితే నమ్మకంగా యునానిమస్గా ఇచ్చిందో అట్లనే నమ్మకంగా 5 సంవత్సరాలు పనిచేసి అభివృద్ధి చెందాలని ఆశిస్తూ, ముఖ్యంగా నేను గ్రామ పంచాయతీ సెక్రటరీగా 5 సంవత్సరాలు చేసిన. గ్రామ పంచాయతీ సెక్రటరీ, సర్పంచ్, పాలకవర్గం ఒక కుటుంబంలాగా వ్యవహరిస్తేనే ముందుకు పోతుంది. విద్యార్థులు ఎవరు కొట్టి మనస్పర్ధలు వచ్చినా ఆ గ్రామ పంచాయతీ ముందర పడదు. నా అనుభవంగా చెప్తున్నాను. నేను 5 సంవత్సరాలు పనిచేసిన, రాజకీయంగా కూడా నేను ఎంపీటీసీగా పనిచేసిన. కాబట్టి ఇక్కడ గ్రామ పంచాయతీ సెక్రటరీ బాగానే పనిచేస్తున్నదని తెలిసింది. ఆర్థికంగా ఉన్నా లేకున్నా ఆమె సొంతగా డబ్బులు ఖర్చు పెట్టి వర్క్ చేసిందని తెలిసింది. ఇందుకు కృతజ్ఞతలు తెలుపుతూ ముగిస్తాం. మరి వార్డ్ మెంబర్స్ అందరికీ కంగ్రాచులేషన్స్. అండ్ ఇది ఏకగ్రీవంగా ఎన్నికైన గ్రామ పంచాయతీ కాబట్టి ఎంతో నమ్మకంతో మిమ్మల్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కంగ్రాచులేషన్స్ అండి. మీరు మహిళ ఈ గ్రామానికి ప్రథమ పౌరురాలు. సో మీరు ఎంత కరేజియస్గా ఇంకా మహిళలు వెనుక అనేది మర్చిపోవాలి. మీరు ముందుకు వచ్చి ఇంకా ఆదర్శంగా నిలవాలి. ఓకే, ఆ సర్పంచ్ మేడం ఇట్లా చేస్తున్నారు, నేను కూడా ఈ సర్పంచ్లో ఉన్నాను కదా, నేను ముందుకెళ్ళి చేస్తానని వీ హ్యావ్ టు బి లైక్ ఒక నాకు స్టేట్ ఎక్స్పీరియన్స్ గ్రామంగా ముందుకు తీసుకెళ్ళాలి. ఇప్పుడు అంకాపూర్ అంటే నేను ఎక్కడికి వెళ్ళినా హైదరాబాద్లో రాజేంద్ర నగర్ అక్కడ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో అంకాపూర్నే తీసుకొస్తారు మొత్తం తెలంగాణ స్టేట్లో. అట్లా ప్రతి గ్రామం మన మాక్లూరు మండల్లో మెట్పల్లి కానీ మాక్లూరు కానీ ఇవి కూడా మంచి స్టేజ్కి వెళ్ళాలి. ఇవి కూడా ఒక మంచి ఆదర్శ గ్రామంగా నిలబడాలని కోరుకుంటున్నాం. దానికి ఇప్పుడు కొత్తగా నేను కూడా గ్రూప్గా సెలెక్ట్ అయినా కాబట్టి నా వంతు కృషి నేను కూడా మీకు అందిస్తాను. మనం అందరం కలిసి ముందుకెళ్ళి మాక్లూరు మండలాన్ని ఆదర్శ మండలంగా చూపించాలి. ఓకే, థ్యాంక్ యూ ఎవ్రీవన్. మెట్పల్లి గ్రామ పంచాయతీ నూతన కార్యవర్గం మరియు సర్పంచ్ గారి ప్రమాణ స్వీకారానికి ఇచ్చేసిన మాక్లూరు ఎంపీడీఓ బ్రహ్మానందం గారికి, ఎంపీఓ పద్మ గారికి మరియు ఎంఆర్ బాలమణి మేడం గారికి మరియు సీనియర్ నాయకులు, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, ఎక్స్ జెడ్పీ చైర్మన్ దాదాపు విఠలరావు గారికి మరియు మండలంలోనే అత్యధిక మెజార్టీతో గెలిచిన మాక్లూరు సర్పంచ్ వెంకటేశ్వరరావు గారికి, మరి మా బావగారు బొంకల్పల్లి సర్పంచ్ మధుకర్రావు గారికి, మరియు మా పక్కనే ఆమ్లెట్ అయినటువంటి కొట్ముగ్ల సర్పంచ్ సువర్ణ గారికి, మరియు నూతనంగా ఎన్నుకున్న మా వార్డ్ మెంబర్లకి మరియు మెట్పల్లి గ్రామ ప్రజలకి మరియు నేను పిలిచగానే వచ్చిన మా బంధువులందరికీ నా యొక్క అభివందనాలు. ముఖ్యంగా కొట్టుముట్ల గ్రామ పంచాయతీ 9 విలేజ్లుగా ఉండేది ఒకప్పుడు. దానికి పూర్వము మా నాన్నగారు అటువంటి కీర్తిశేషులు బీరెల్లి నరసింహరావు గారు మరియు మా మేనమామ అయినటువంటి బీరెల్లి రాజేశ్వరరావు గారి ఆశీస్సులతో మెట్పల్లి గ్రామానికి నూతనంగా ఏకగ్రీవంగా చేసినందుకు మరియు వారి
నాన్నగారు మరియు మా మామగారి ఆశీస్సులతో బీరెల్లి పద్మ గారు ఈ మెట్పల్లి గ్రామానికి మంచి పనులు చేసి మా నాన్నగారి మా మామగారి ఆశయాలను కంప్లీట్ చేయాలని కోరుకుంటూ వారికి నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ మరి యొక్క నేను అంటే సర్పంచ్ భర్తగా నేను ఒక 2-3 విషయాలు మీకు చెప్పి నేను ముగిస్తాను. ముఖ్యంగా మన ఊరికి కెనాల్ సరిగా లేదు కాబట్టి మన మెట్టు నుంచి మెట్పల్లికి నేను పెద్దలైనటువంటి విఠలరావు గారు కానీ మరియు ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గారు కానీ వినయ్ రెడ్డి గారు కానీ మరియు వెంకటేశ్వరరావు గారు మా మధుకర్రావు గారు గొడ్ముట్ల సర్పంచ్ వీరందరూ కలిసి వారి దగ్గరికి వెళ్ళి మనం ముఖ్యంగా ఈ కెనాల్ను సీసీ చేయవలసిందిగా మీ అందరి తరఫున కోరుకుంటున్నాను. మరి ఇంకోటి ఏంటంటే ఎన్నో రోజుల నుంచి ఈ ఊరిలో ఒక గుడి కట్టడానికి ఆశయం చేసిన నేను అది లలితాంబ గుడి, అది కూడా తొందరనే కంప్లీట్ చేస్తానని తెలుసుకుంటూ ఇంకొకటి మా మిసెస్ అయినటువంటి సర్పంచ్ గారికి వారికి చెప్తలేను, ఇప్పుడే మీ అందరికీ చెప్తున్నా. ఏదైతే సర్పంచ్కు 6,500 జీతం కానీ 10,000 కానీ 20,000 కానీ ఎన్నన్నారు అని ఈ 5 సంవత్సరాలకు సంబంధించింది నేను మెట్పల్లి గ్రామ పంచాయతీకే ఆ నిధులకు ఉపయోగిస్తానని తెలియజేసుకుంటూ సెలవు. మన సర్పంచ్ గారు ఇది ఈ విధంగా ఈ జిల్లాల్లో ప్రథమం, మన జిల్లాల్లో ప్రథమం. మొత్తం 5 ఏళ్ళ కాల పరిమితి వచ్చే హానరోరియం జీవనపతి ఏదైతే అది ఉన్న హానరోరియం ఉందో వారు గ్రామానికే కేటాయించారంటే నేను ఎంతో మరి గ్రామ ప్రజలకు ఏదన్నా మేలు జరుగుతుంది, మన గ్రామానికి అభివృద్ధి చెందుతుందని నేను ఆశిస్తున్నాను. ఇది మంచి నిర్ణయము. ఇప్పటి వరకు నేను ఎక్కడ వినలేదు, అంటే లాస్ట్ పీరియడ్ డిక్లరేషన్, కానీ ఈ సంవత్సరంలో ప్రథమంగా ఈ విధంగా వారు మనో ఉల్లాసం కొద్దీ ఎంత ఆతృతతో వాళ్ళు ఈ గ్రామంకే నేను ఎంత సర్పంచ్కి ఎంత వచ్చినా కానీ అభివృద్ధికే ఖర్చు పెడతాడు అనడము ఎంతో వారి యొక్క మన ఉదార వైఖరికి నిదర్శనమని నేను మీకు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు సభకు ఇచ్చేసినటువంటి వారు మన మాజీ చైర్మన్, జిల్లా పరిషత్ చైర్మన్ గారు, వారు పదవిలో ఉన్నా లేకున్నా కానీ వారు ప్రతి జిల్లాలో కూడా ఏం జరుగుతుంది అని తెలుసుకుంటారు 1 గంట సేపు 2 గంటలను. అదేవిధంగా మన మాక్లూరు మండలంకు ఉండడం మనకు ఎంతో మేలు. మరియు వారి యొక్క ఈ మెట్పల్లి గ్రామానికి ఏదైనా కానీ మా మాక్లూరు మండలంలో ఒక గ్రామానికి చేస్తున్నానంటే మన మాక్లూరు మండలం ఎంతో అభివృద్ధి చెందుతుందని నేను గర్విస్తున్నాను. కాబట్టి వారు కనసైగల్లో కూడా ఈ గ్రామ పంచాయతీ బిల్డింగ్కు 12 లక్షలు శాంక్షన్ అయ్యింది. దానికి ఇంకా అదనపు నిధులు అవసరం ఉన్నాయి. కాబట్టి మా ఎంపీడీఓ నుంచి మేము ఎస్టిమేట్ చేసి పంపించినాం. దాని త్వరలోనే ఇంకా 16 నుంచి 20 లక్షలు పెట్టాలని మేము తనని ప్రాధాన్యపడుతున్నాము. ఎందుకంటే మంచి గ్రామ పంచాయతీ బిల్డింగ్ ఉన్నాయంటే మనం ప్రజలకు కనీస అవసరాలు తీర్చే వారం అవుతాం. కాబట్టి వారిని కోరేది ఏంటంటే ఏదైనా ఎస్డిఎఫ్సి నిధులు కానీ ఏ నిధులు ఉన్నా కానీ వారికి వారు అప్పుడు రూలింగ్ గవర్నమెంట్ ఉన్నా కానీ లేకున్నా కానీ వారు ఆ పనులు చేస్తారని ఆశిస్తున్నారు. థ్యాంక్ యూ. ముందుగా మెట్పల్లి గ్రామ ప్రజలకు సోదరి పద్మ గారిని యునానిమస్గా ఎన్నుకున్నందుకు మీ గ్రామ ప్రజలందరికీ నా అభివందనాలు. అలాగే సభకు ఇచ్చేసిన మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ విఠలరావు గారికి నేను ముఖ్యంగా మా ముల్లంగి బొంకన్పల్లి గ్రామానికి లిఫ్ట్ ఇచ్చినందుకు నేను సర్పంచ్గా అయినాక శుభాకాంక్షలు తెలుపుతున్నాను. అలాగే ఎంపీడీఓ గారికి అందరికీ నా అభివందనాలు. ఒకటి, బొంకన్పల్లి నుంచి జన్నేపల్లి వరకు డబుల్ రోడ్డు కొరకు నేను కృషి చేస్తానని మీకు మాటిస్తున్నాను. నా యొక్క ధన్యవాదాలు. కొత్తగా ఎన్నికైనటువంటి మా సర్పంచ్ గారు బీరెల్లి పద్మ విజయరావు గారికి మరి అధికారులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఫస్ట్ మీ అందరికీ కూడా చెప్తా ఏంటంటే జై తెలంగాణ. ఎందుకు చెప్తా చెప్పన్నా, తెలంగాణ వచ్చింది మాకు, మొదటి గ్రామ పంచాయతీ వచ్చింది. తెలంగాణ రాకపోతే మా గ్రామ పంచాయతీ రాదు. క్లియర్గా చెప్తున్నా, ఇది మాత్రం మర్చిపోము. తెలంగాణ ఇచ్చినటువంటి మా బాబుకు మేము దానికి మా ప్రజలు కూడా రుణపడి ఉంటాము. ఎందుకంటే నేను పుట్టక ముందు అంటే మేము చూడలే, మా ఊళ్ళో సర్పంచ్ ఉండే కానీ మేము చూడలే. మేము చూస్తా కూడా అనుకోలే. సర్పంచ్ను చూస్తాము, మా ఊళ్ళో సర్పంచ్ ఉంటాడు, మేము వార్డు మెంబర్లం అవుతాం కూడా మాకు తెలియదు వాస్తవంగా. అలాంటిది మాకు తెలంగాణతో పాటు మా ఊరికి మాకు సొంతగా గ్రామ పంచాయతీ వచ్చింది. రావడం మాకు ఎంతో సంతోషం.
మొదటి గ్రామ పంచాయతీ సర్పంచ్ గెలిపించుకున్నాం. రెండోసారి అందరము కలిసి విలేజ్లో అందరము ఏకగ్రీవంగా ఎన్నుకోబడి అందరూ ఒకటే మాట మీద మా పద్మ విజయరావు గారిని ఎన్నుకోవడం జరిగింది. అందరికీ మా గ్రామాలందరికీ పేరు పేరున ధన్యవాదాలు. అయితే అధికారులకు కానీ మా యొక్క పార్టీ పెద్దలు అందరికీ కూడా ఒక చిన్న విన్నపం. మా చిన్న గ్రామం అయినటువంటి చాలా వెనుకబడి ఉంది. ఆర్థికంగా కానీ ఎడ్యుకేషన్ పరంగా కానీ అన్ని విధాలా వెనుకబడింది. కాబట్టి మీ వంతు బాధ్యతగా మీకు ఎంత వీలైతే అంత మీతోటి అయ్యే విధంగా మా గ్రామం మీద ఒక కన్ను వేసి ఉంచగలరని, మీ సాయం ఎప్పుడు అందించగలని మా విలేజ్ తరపు నుంచి కోరుకుంటున్నాము. ఎందుకంటే మీకు తెలుసు, నేను పుట్టి 40 సంవత్సరాల నుంచి మాకు గ్రామ పంచాయతీ లేదు, మా ఊళ్ళో అభివృద్ధి లేదు. మా ఊళ్ళో ఊరు పుట్టినొచ్చి నుంచి సీసీ రోడ్ వేయలే. తెలంగాణ వచ్చినప్పుడు మొదటి సీసీ రోడ్డు మాకే వేశారు. అది మేము గర్వంగా చెప్పుకుంటాము. ఎందుకనగా మాకు అభివృద్ధి లేదు కాబట్టి. సో ఇప్పటికైనా ఏం లేదు, 10 సంవత్సరాలు గడిచింది. తెలంగాణ వచ్చి 10 సంవత్సరాలు గడిచింది, మాకు గ్రామ పంచాయతీ వచ్చి 10 సంవత్సరాలు గడిచింది. ఒక సీసీ రోడ్లు మాత్రమే అయినాయి, ఒక జీపీ అయింది. ఇప్పటికైనా మాకు ఆర్థికంగా చదువు పరంగా కొద్దిగా తోడ్పాటు ఉంచాలని మీ అందరినీ పేరున మా విలేజ్ తరఫు నుంచి రిక్వెస్ట్ చేస్తున్నాను. కోసం మమ్మల్ని దృష్టిలో పెట్టుకుని మరోసారి సర్పంచ్ గారితో పాటు నా సాయశక్తుల మరోసారి ఊరు కోసం ఆర్నిశలు నాకు చేతనైన సాయం కానీ నా చేతనైన శ్రమ కానీ చేస్తానని ప్రజలందరూ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. జై తెలంగాణ. నూతనంగా మనకు ఎన్నికైన వార్డ్ సభ్యులు మరియు సర్పంచ్లు, అలాగే మన మాజీ సర్పంచ్ గారికి, బొంగటి సర్పంచ్ గారికి, జడ్పీ చైర్మన్ సార్ గారికి, ఎంపీడీఓ ఎంపీఓ పద్మలత మేడం గారికి అందరికీ నమస్కారం. మన నూతనంగా ఎన్నికైన బాడీ ఎలా అంటే, సార్ నిజామాబాద్లో ఉన్నప్పుడే ఇక్కడికి వచ్చి ఏంటమ్మా ఇలా ఉంది, ఏం జరుగుతుంది ఊళ్ళో అని కనుక్కుంటుంటే, ఇప్పుడు బాడీగా కొత్తగా ఎన్నికయ్యారు కాబట్టి నాకు తెలిసి మన ఊళ్ళో మ్యాక్సిమం డెవలప్మెంట్ అవుతుంది. కాకపోతే గ్రామ ప్రజలందరూ కూడా ఇది గమనించి గ్రామాభివృద్ధికి ప్లస్ అలాగే సార్ వాళ్ళ బాడీకి అందరికీ సపోర్ట్గా ఉంటూ అందరు సహకరించగలరని కోరుతున్నాను.
సర్పంచ్ పదవి ప్రమాణ స్వీకారాన్ని ఇంత ఘనంగా జరిపిస్తున్నందుకు మనమే జరుపుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వేదికను అలంకరించిన పెద్దలందరి సర్పంచ్గా ఏకగ్రీవంగా ఏ విధంగా అయితే ఎన్నుకున్నామో అదే విధంగా అందరం కలిసి మన ఊరి గ్రామ అభివృద్ధికి ఏ విధంగా అయితే తను తోడ్పడతానని చెప్పాడో అదే విధంగా తనకి సహకరించుకుంటూ చేదోడు వాదోడుగా ఉంటూ ధర్మ మార్గంలో శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పిన విధంగా ధర్మ మార్గంలో మనం ఆచరిస్తూ అనుసరిస్తూ మన గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలి. అది చేసుకోవడానికి మనమే అర్హులము, మనమే చేసుకుందాము. ఈ విధంగా చేస్తా అని మనకి చెప్పిన మన గ్రామ సర్పంచ్ కి అభినందనలు 100వ సారి తెలియజేసుకుంటూ కంగ్రాచులేషన్.